అంతే బాగా కొట్టినా గానీ మరి కక్కుంటది. అయితే మైనాబాది బాయ్ ఏం చేసిందంటే దాశనామని పిలిపించి ఏం చేసిందంటే మరి ఇట్టనే ఉంటే ధనశివ మహారాజు నాయకమని అన్న అంటాడు అనుకొని ఆమె ఏం చేసిందంటే అట్ట కాదు ఉపాయం. ఇగో దాశామె ఏం చేయాలంటే రైక కొద్దిగా ఇక్కడ జింపు, ఇక్కడ కొద్దిగా జింపు, ఈ ఎంటికలు మాత్రం చిక్కురు బుక్కులు చెయ్యి, ఇవన్నీ చెంపలు గింపలు గీక్కో. అయితే ఆ గుర్రాలు దుస్తునే పని మరి దువ్వెన ఉంటది కదా, ఆ దువ్వెనతో నా ఎంటికలన్నీ దుస్తు అవి జిప్పురు పిప్పురు అయిపోతాయి. ఏం చేయాలి అంటే అట్లా అయినాక ఇక్కడ కూర్చుంటా, 2 దెబ్బలు కొట్టినట్టుగా మామూలుగా కొట్టు, బాగా కొడితే దెబ్బలు నేను కూడా ఊసిపోతా కావచ్చు, కొట్టినట్టుగా 2 దెబ్బలు కొట్టు అని దాశామ చెప్పింది. ఇక ఓ పిల్ల ఇదే సందిగా చీరే జాకెట్ పెడతా అన్నది కదా, ఇదేనా చీర పెట్టిందా? చీర జాకెట్ పెట్టలే. అదే నేను అంటలేనా, ఇదే సంది అందుకో అంటలేనా? వేసుకో దంచవే మీద తక్కువ దంచు, వేసుకో అది లెక్క చెప్పినట్టు వింటావు. మరి కాదా పొలగాతో ఇష్టం డ్యాన్స్ చేస్తే కదా, ఆట ఆడితే పాట పాడితే ఎగురితే దునుకుతి కొట్టినట్టుగా కావట్టా నీకు. మరి కాదా గట్నే ఉంటది. ఇక్కడనే ఉన్నా మహారాజా. ఓ धर्मावती नगर అయ్యా ఏం లేదయ్యా, ధర్మాబాద్ నగరం లోపల మేము మాత్రం మంచిగానే ఉన్నాం. నువ్వు ఎన్ని రోజులు ఎటు పోయినావయ్యా కనవలేదు? ఓ పెద్ద దగ్గర పోయినావు. कंदीनते माझी मैयाची नारी मैनापती माझा घरचा दिवा ये भुईवर बसणे कारण काय करतो ना. అరే ఎన్నలేని మైనాబాది బాయ్ నీ ఇంటి దీపం మరి ఎన్నలేని గిట్ట కూర్చున్నది అంటానవా? అది చాలిలా ఏం విచారం ఒకసారి అడిగి చూడు. మరి ఇంటి దీపాన్ని ముద్దించుకునే ఉన్న మిషాలు కాలిపోతాయి. నిజమే నారి मैयाची नारी मैनापती అవున పడదు. అయ్యో ఛార్జింగ్ దిగిపోయింది మహారాజా. गगनारी मैनापती नारी मैनापती एक सती की पती की सती गांजा लखपती तुला मी मला तू तुझ्या जीवाला माझ्या जीवाला तुझा जीव तुला కావున పడగ నారి మహారాజా. నాకు నేను నీకు నువ్వు ఒకరికొకరం ఇద్దరమని ప్రేమకులం. అయితే ధర్మశాల మహారాజు వచ్చేమన్నాడంటే నారిమణి మైనాపతి బాయి మరి ఏం తక్కువ ఉన్నది, నీకు ఏం లేకుంటున్నది, రాజాది రాజు కులము, చిన్నబోయి కూర్చున్నావు, ఎంటికెళ్ళని చిక్కురు బుక్కురు అయినాయి, రైక చినిగిపోయింది, రంజిపోయి కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు, కూర్చున్న కారణం ఏందని ధర్మశాల మహారాజు అడుగుతాను. कच्चा विचार तुला ते कर्दना विचारू
కామనులు సాగురాజా కామనుల బోలుదేవో కామనుల బోలుదా కామనున రాజా महाराज जाते सांगाय मला तोडी येत नाही बोला या जीव होत नाही मी काम सांग म्हणायची देवा వీళ్ళిద్దరు రిటైర్ అయ్యేటోళ్ళు వీళ్ళు 5 నిమిషాలలో రిటైర్ అవుతారు మళ్ళీ వాళ్ళే వస్తారు काम सांगू देवा कोणते आहे मी पाय सांग मला सांगाय तोडी येते बोला येते आजची गाडी देवा झालं झालं का नाही मला 5 फुट आता हिमालय दर्शन करायला मी सांगितलं కాతే పడతానా నేను ఏమని చెప్పాలి ఎట్లా అని చెప్పాలి ఇగో మేడలకు వచ్చారు వాళ్ళిద్దరు పిల్లగాళ్ళు వచ్చారు నేను ఏమని చెప్పాలి మహారాజా నేను చెప్పాలంటే నాకు ఒకటి 5 ఏళ్ళ అయిపోయి నేను చెప్తా అంటాను ఆమె ఏ మడి మధ్యతో పొరాలతాయా కోనుగా తన కోనుగా కోనుగా తన కోనుగా మడి మధ్య కోనుగా తన కోనుగా సురినయ్యా सांगाय तोडी येते बोला जी मला आम्ही काम करनु कते कोनुगा तन कोनुगा येना करनुगा ते कोनुगा तन कोनुगा नाऊ काते काऊ कोंदा नाऊ काते काऊ कोंदा सांगू माझे बर नाऊ काते काऊ कोंदा चलवा आया काऊ करनु सांगू माझे बर नाऊ काते काऊ कोंदा कोनुगा तन कोनुगा आया कोनुगा तन कोनुगा आणि मस्ती येना करनु कते कोनुगा तन कोनुगा जेव्हा मी काम सांगू सांगाय तोडी येते बोला जीव होत महिन्याचे नारी महिना बघे आणि दोंपारू कोण नाही ते पाहून मारी मध्य येणार त्याला कोण त्याला केवढं తీరు వానికి ఎంత దమ్ము ఉన్నది ఎంత ధైర్యం ఉన్నది నేను లేనప్పుడు మేడ లోపల పైన మేడ లోపల వచ్చినోడు ఎవడు వాడు నవ్వ పడతారా వాడు ఎవడో నాకు చెప్పాలంటాడు ధర్మశివ మహారాజ్ तू म्हणते परवा आणि सांगितलं गाणी ऐकत आहे तू बोटा तू मला दर्शक राहिले मी सांगितलं అయ్యా మహారాజా పడతానా ఆమె నువ్వు అన్న ప్రకారంగా ఆమె చెప్పుతాడు కానీ మరి చెప్తే నువ్వు అమ్ముతావో నమ్మవో నాకు ఒక 5 ఏళ్ళ అభయం ఇస్తే నేను చెప్తా అంటాను ఆమె अरे बुद्धिमंता माझ्या माडी मध्ये मला काहून हा दान नाही सण नाही बोये नाही त्या घर नाही त्या दार नाही त्या बट्टी बरगी नाही त्या पडला मला काहून हा रे నీకు ధర్మశివ మహారాజ్ అంటే చుట్టూ రాజ్యాలకు దేశాల పేరు పోయిన మనిషివి నువ్వు మరి నీకు బంగారం ఏంటి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి ఏం తక్కువ ఉన్నది ఏం అడుగుతున్నా ధనమా భాగ్యమా ఎండా రూపాయలు ఏం అడుగుతుందో 5 ఏళ్ళ అభయం तुला 5 కూడా जिमान दिलं ना तुझा अप्पा तुझा कस तुम्हावर कलू सांगता नारी एक ऐका अंडी एक भुई माता आकाश वेंदी मला हलदलत्या माये बापा सूर्यचंद्राचा भाग महाराजा म्हणते ते गोड चुकायचं नाही दिलचे दहन घ्यायचं नाही कच्चा अप्पा तुला सांगांडी देवा అయితే మైనాబాది బాయ్ ఎప్పుడైతే ధనవశివ మహారాజా నాకు ఒక 5 ఏళ్ళ అభయమైనా కానీ ధనవశివ మహారాజా చేసిందంటే సరే ధనమా భాగ్యమా ఎండా రూపాల నా భార్య కన్నా ఎక్కువనా ఏమన్నాడు కదా అంటే ఇగో నేను 5 ఏళ్ళ అభయం ఇస్తానా సూర్య చంద్రుల సాక్షిగా భూతల్లి ఆకాశమైన సాక్షిగా నన్ను గన్న తల్లిదండ్రుల సాక్షిగా ఇగో 5 ఏళ్ళ అభయం ఇస్తానా వాళ్ళు వచ్చిన ఎవరో నాకు చెప్పు అని 5 ఏళ్ళ అభయం ఇచ్చిండు ధర్మశివ మహారాజు
दोस्त बात है ఉమ్. कौन नारी कौन कहना तुझे देखूं काके ఆ, और ले क्या నీ కొడుకులా నల్ల నీలా मला दिला నల్ల నీలా मानिलो पटना बैठा ఆ, छोड़ लो भाई ఆ. गया मानिला ఉమ్. जान काढा दुखीची आपले लेंकू तुझे लेंकू झालं का ते माझ्या बहिणीचे लेंकू झालं का होय. माझे लेंकू झालं का ते ఉమ్. आपले मांडीला घराले आले ना हा. पोरा तू याले तर म्हणून मी अंघोळी करायला लावनो ఆ, लेकू सगळं बरे बसायला लावनो हा. दह्या होती हा. ना हा. मी जेवण चारवीती गेल ना हा. खालून वडे खाऊन हा. वरी तू खले खाऊन ఆ. मला वडा कोडी करणू एक होती एक पोरग एक होती एक पोरग खाते वडा बडे कनी दोस्त केलं तर तिला पाणी देवा अरे निजमेनाया त्याला देवा अरे पडताना हा हा हे काय कहाणी वडलीच्या पोरा नाला निला म्हणता माझ्या कानाला ऐकायला का नाही हम्म. ते पोरा कसाती माझ्या डोळ्याला फाळे पडताना అవు एवढं काम केलं म्हणते ना तेवढं काकरा నిజమేనయ్యా నలా నీళ్ళు అనంగా నువ్వు విన్నావు పేర్లు అనగా నువ్వు విన్నావు కానీ కళ్ళతోని మాత్రం నీ కొడుకులను నువ్వు చూడలేదు అయితే నీ చిన్న భార్య మైనాబాది బాయ్ ఏమంటే ఇగో నలా నీలా నీ కొడుకులు ఇద్దరు కొడుకులు మేడలో వచ్చిర్రు వచ్చినప్పుడు ఏం చేసి కదా అంటే అయ్యో నా కొడుకులు అయితే నా అక్క కొడుకులు అయితే అక్క కొడుకులైనా నా కొడుకులే నా కొడుకులైనా నా కొడుకులే కాబట్టి నా కొడుకులు వచ్చిరనుకోని మేడలో కూర్చుండబెట్టి ఏం చేసిన కదా అంటే పెరుగన్నంతో అన్నం తినిపిస్తా అంటే ఇద్దరు కొడుకులు నలా నీలా ఇద్దరు కొడుకులు ఏం చేసిరు కదా అంటే నేను అన్నం తినిపిస్తా అంటే ఒక ఆయన కింది మీదలో చూసిండు ఇంకో ఆయన కింది మీద చూసిండు వాళ్ళిద్దరు బాగా చూస్తారు బాగా చూసి ఏం చేసి కదా అంటే ఒక ఆయన ఈ రూమ్ లో గుంజుకపోతాడు ఒక ఆయన ఈ రూమ్ లో గుంజుకపోతాడు అందుకే ఇగో ఇలా అవతారం వచ్చింది మహారాజా అని చెప్తాంది कामन सांगा देवा पण सांगा थोडी द्या बोला जी म्हणते मी कामन सांगू भोईवर वाचून तू सांगता हिरी तर पडते ఇంకా నీళ్ళ బాయి లేవా పడదనా బాయిలో నీళ్ళు లేవు ఇప్పుడు మగలేంది మనతోని మాలాజా పోటీ కెరుతుంటారు మళ్ళీ నిజమేనయ్యా నలా నీళ్ళ అనంగా నీ కొడుకులు నల్ల నీళ్ళ అనంగా విన్నావు కానీ వాళ్ళ చూడలేదు మరి ఆ గుట్టకు చీపురులో పుట్టినట్టు ఇద్దరు పుట్టిరు కానీ పుట్టే లాభము ఇలాంటి పని చేసిరు వాళ్ళు పడతానా ఆ. टाइम जलमनचू चुन्नमायला ते काम केलता ते मुलुगु देसु ते नगरा 4 मुलुग काम అని పడతాను నీవేనయ్యా మరి ధర్మశావు మహారాజు ఇద్దరు కొడుకులు నలా నీళ్ళ చిన్నమ్మనే గుంజిరట్టు అంటే ఎంత పేరు పోవాలి ఎక్కడికి పోవాలి कांच कागरा महाराजा पुराण का करा म्हणा ओय तुला लेकू केलते काम तू मी केले का केला ती तू ఆ, मारून मध्ये बरी घेऊन जाणू निस्माचे धोडेवरे पान नाही तिथं फावून गच्चर पाय ठेवून तुला कर 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 कपून टाकून वो देतो तेच काम तू लेंकांच कराली बाबा अडगे राणाला बडगेऊन जाऊन इस्मान गणावर निदा लावून दोन दोस्ती कापून दोन दोरणाचं रगतू अंडस करायनं ही 12 दिनच्या पाण्यानं अंघोळी करणू केकू तिकडे काढून माझी दुस्किल अंगिस करायनं तर पाप पिटून जात ఇన్నో ఆనాయ మహారాజా पडताना ఆమె కోరిక ఏమంటుందంటే నల్ల నీళ్ళ వాళ్ళు చేసిన పాపం వాళ్ళు అట్లా చేసిర్రు ఆ పని నేను చేసేది ఉంటే ఏం చేస్తూ అంటే ఏమన్నా దొరికేనా ఆ పని నేను చేస్తా అంటే ఇగో నీకు ఎంబడే నేను షాతి మీద కాలు పెట్టి నీ గొంతుకు వస్తాను నువ్వు అంటే ओय पडताना ఆమె అన్న కదా ఆ పని ఆ నలని ఇద్దరు కొడుకుల కడిలో తీసుకుపోయి వాళ్ళ ఇద్దరు ప్రాణాలు తీసి ఏం చేయాలి కదా అంటే 2 తలకాయలు పట్టుకోర్రా 2 తలకాయలు పట్టుకొని 2 డొప్పల నిండా రక్తం పట్టుకురావాలి 2 డొప్పల నిండా రక్తము 2 తలకాయలు పట్టుకొస్తే ఇగో నేను ఉన్న కాడ ఈ పైనసల మేడ కాడ నేను కుర్చీ మీద కూర్చుండి ఆ తలిక మీద ఒక కాలు ఈ తలిక మీద ఒక కాలు 2 కాలు పెట్టి 12 బిందెలతో నేను స్నానం పోసుకుంటా బొట్టు పెట్టుకుంటా వాళ్ళ రక్తంతో అప్పుడు నా పాపం పోతుంది వాళ్ళకి ఆ పని చేయి మహారాజా అంటాను तेच गोल आम्हाला केल्यान सकर आहे ना मी राहत नंतर माहे माहेर मी गुजा देवी ఆ, एक 5 वडा जिमान दिला मुलुकाला राजा झाल्या కూడా मायला मी लेंकुचू అవు मुलुकाला राजा मायला मी लेंकू ఢిల్లీకి రాదనా తల్లి కొడుకే बाबा हा. चुकायचं नाही एक जीव न ऐकू होय
तू म्हणते परवाना बी करत जाडी जाऊन या. जाडी पारदला నీ అటువంటి వాళ్ళు 10 మంది ఉండాలి పో हा कुठे गेले रे